ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులకు కేసులకు తాను భయపడబోనని మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పష్టం చేశారు. సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తూ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తాటాకు చప్పలకు తాను భయపడనని, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే రేవంత్ రెడ్డికి బుద్ది చెప్తారని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్తూ కేసులపై చట్టపరంగానే పోరాడి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపలుందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు, వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో, ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్.
నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన వినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే, ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇగో ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు, అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు, ఆయన బాధ అంతా ఏంటంటే, ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది? సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట, మరి చదువుకొని వచ్చి ఏం చెప్తారో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు, ఇవన్నీ. గుర్రంపూడి మండల కేంద్రంలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావుకు జారీ చేసిన నోటీసులు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు పాసం గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు తిరుపతిరావు ఆధ్వర్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హరీష్ రావుపై తప్పుడు కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని హరించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నేతలు బరిలో దిగుతారని కవిత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లోని తమ నివాసంలో కవిత ఆశావాహులతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై కవిత చర్చించారు. కాగా ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లో 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులు బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను ప్రకటించేలా కవిత కసరత్తు చేస్తున్నారు. దీంతో సింహం గుర్తును జాగృతి కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసి విజయం సాధించిన ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ సభలోని వివాదం చల్లారకపోవడంతో ఒక్కసారిగా ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్టు సమాచారం. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం స్థానికంగా కలకలం రేపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన వివిధ దేశాల మంత్రులు, పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆహారం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్, ఇంధనం, ఓడరేవులు, రీటైల్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్లు ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. 99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు, ఇవాళ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఈరోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో సోమవారం ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో ఉన్న విశ్వనాథుని ఆలయంలో శివలింగాన్ని చుట్టుకుని నాగుపాము దర్శనం ఇవ్వడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ వెనుక భాగంలో ఉన్న పుట్టలో నుంచి బయటకు వచ్చిన ఒక నాగుపాము నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే హరహర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. నాగుపాము శివలింగంపై పడగ విప్పి నిలబడిన ఘటనను భక్తులు శుభసూచకంగా భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని, కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తున్నది మాత్రమే నిజమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగస్ అని, లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్ని మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని చెప్పని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే.
మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవడి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి.